అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. ఆత్మ విమర్శ బుక్ రచయిత అయిన టార్కం సెడారెన్ గారికి ఆత్మ ప్రణామాలు. ఈ బుక్ లో వచ్చేసి ఆ, ఆత్మ విమర్శ బుక్ లో సెకండ్ చాప్టర్ చదువుకోబోతున్నామండి. కర్మ. ప్రజలు ఇలాంటి ప్రశ్నలే అడగాలనుకుంటారు, కానీ శాశ్వతమైన శిక్షకు గురి కావడం అనేది ఆత్మహత్యా విధానం అని లేదా తనకు తాను ప్రతికూలంగా చేపట్టే చర్య అని గుర్తించుకోవడం వాళ్ళు మర్చిపోతారు. శాశ్వతమైన శాశ్వతమైన శిక్షకు గురి కావడం అనేది ఉమ్, ఆత్మహత్యా విధానం అని లేదా ఉమ్, తనకు తాను ప్రతికూలంగా చేపట్టే చర్య అని గుర్తించుకోవడం వాళ్ళు మర్చిపోతారు. ఓకే. అందువలనే శిక్షించడం లేదా నిందించడం కన్నా ఆ విషయాల గురించి జ్ఞానాన్ని అందించి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా నివారించడం మేలు అని మానవుడు నెమ్మదిగా తెలుసుకుంటున్నాడు. శిక్షించటం లేదా అందువలనే శిక్షించడం లేదా నిందించడం కన్నా ఉమ్, శిక్షించడం లేదా నిందించడం కన్నా ఆ విషయాల గురించి జ్ఞానాన్ని అందించడం, ఉమ్, అలాంటి పరిస్థితులు తలెత్తకుండా నివారించడం మేలు అని మానవుడు నెమ్మదిగా తెలుసుకుంటున్నాడు. అంతే కదా. ఇప్పుడు ఫైనల్ గా జ్ఞానంగా మార్చుకోవడమే కదా కావాల్సింది. అది ఆ కర్మ శిక్ష కాదు, శిక్షణ అంటారు కదా. అంటే జ్ఞానంగా మార్చుకోవడానికే ఆ శిక్షణ జరుగుతుందే తప్ప మీరు ఎప్పుడు దాన్ని అనుభవించాలి అని కాదు అని అది అర్థం. అంటే ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు దాన్ని అది శిక్ష కాదు శిక్షణ అని అనుకొని దానిలోని జ్ఞానం తీసుకోవాలని చెప్తున్నారు అంటారా అక్క? శిక్షణగా ఫీల్ అయినప్పుడు ఆ పెయిన్. ఆ శిక్షణగా తీసుకున్నప్పుడు దాన్ని చక్కగా యాక్సెప్ట్ చేయగలుగుతాం. కాదు, అది శిక్షగా తీసుకున్నప్పుడు దాన్ని దాన్ని భరించలేక ఆత్మహత్య కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. అవును అక్క. ఈ జన్మలో వదిలేసాం, ఈ జన్మలో వదిలేసిన అది మళ్ళీ మళ్ళీ ఇంకో జన్మలో ఎందుకు వస్తుంది? అది శిక్షణ కాబట్టే, శిక్షణ పూర్తి అయితేనే కదా జ్ఞానం వచ్చేది. అదే శిక్ష అనుకో, మన తట్టుకోలేకపోయి మరి నేను ఉండలేను భూమి మీద అని చెప్పి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు? అవును. ఎప్పటికైనా సరే ఆ శిక్షణ ఎవరికైనా సరే జరగాల్సిందే. ఒకరికి జరిగి తప్పి ఒకరికి జరగకుండా ఉండడం అంటే లేదు. అది. తప్పించుకున్నా వదలదు అని అంటున్నారు. అంతేనా అక్క? ఈ జన్మ కాక వచ్చే జన్మకైనా వస్తుంది ఆ శిక్షణ. శిక్షగా ఫీల్ అయినప్పుడు తట్టుకోలేక ఏదైనా చేస్తాం. తట్టుకోలేకపోతుంది. అది. ఉమ్. ఉమ్, పరిణామ క్రమపు ప్రక్రియ అంతా ఒక విద్యా భాగమే. ఉమ్. అంతే కదా, విద్య. ఒక విద్యే కదా. అవును. పరిణామంలోకి వెళ్ళే మీ మాటలు కట్ కట్ వస్తున్నాయి అక్క. తత్వమే కదా. మీ ఉమ్, మాటలు కట్ కట్ వస్తున్నాయి అక్క, సరిగ్గా వినిపించడం లేదు మీరు మాట్లాడేది. అవునా? ఉమ్. బానే ఉంది కదా మాధవి. ఇప్పుడు మాటలు కట్ కట్ వస్తున్నాయి. ఇప్పుడు చదువుతానక. ఉమ్, విద్యకు అసలైన అర్థం ఏమిటంటే తనను తాను పరమాత్మలో ఐక్యం చేసుకునే ప్రక్రియ. మరి ఈ పరిణామం అంతా ఎక్కడికి? పరమాత్మలో ఐక్యం చేసుకోవడం, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం, పరమాత్మగా ఉండటం, ఈ వీటి కోసమే కదా ప్రతి ఒక్కరిది ఈ ప్రయాణం. అవును. ఉమ్, ఒక వ్యక్తి తన స్వంత మోక్షం కోసం, ఆ తరువాత సకల జీవుల మోక్షం కోసం తీవ్రంగా కృషి చేయగలిగేలా అతడిని తయారు చేసేదే విద్య. మళ్ళీ చదువు.
ఒక వ్యక్తి ఆ తర్వాత ఒక వ్యక్తి సొంత మోక్షం కోసం, ఆ తరువాత సకల జీవుల మోక్షం కోసం తీవ్రంగా కృషి చెయ్యగలిగేలా అతడిని తయారు చేసేదే విద్య. ఆ విద్య ఉండటం వల్లే కదా ఈ పరిణామ క్రమంలో ఉండేదంతా విద్య అని చెప్తున్నారు. ఆ విద్య ఎందుకు ఉపయోగపడుతుంది? మనకి మనం మోక్షం తెచ్చుకోవడానికి, ఎదుట వారు మోక్షం తెచ్చుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని అందించటంతో. ఒక వ్యక్తి స్వీయ విముక్తి లేదా మోక్షం అనేది ఇతరులను కూడా విముక్తులుగా చెయ్యాలనే బాధ్యతను గుర్తించడంగా పరిణమించినప్పుడే దానిని పరమార్థం ఉంటుంది. సరే, మళ్ళీ చూద్దాను. ఒక వ్యక్తి స్వీయ విముక్తి లేదా మోక్షం అనేది ఇతరులను కూడా విముక్తులుగా చెయ్యాలనే బాధ్యతను గుర్తించడంగా పరిణమించినప్పుడే దానికి పరమార్థం ఉంటుంది. అంటే వాళ్ళనొక్కరినే కాదు, మిగిలిన వాళ్ళని కూడా విముక్తులు చేసేందుకు ప్రయత్నం చేయాలి. మరి పత్రి సార్ కానీ, వంశీ సార్ కానీ, వీళ్ళు మిగిలిన వాళ్ళు కూడా ఆనందం పొందాలి అని చెప్పే కదా పరుగులు తీస్తున్నారు, అందరికి తెలియజేయాలి అని. అది భవిష్యత్తులో అనేక మందికి, అలాగే ప్రకృతిలోని వివిధ సామ్రాజ్యాలకు హాని తలపెట్టే మనిషి చర్యలను మనం ఎలా క్షమించగలము? అది భవిష్యత్తులో అనేక మందికి, అలాగే ప్రకృతిలోని వివిధ సామ్రాజ్యాలకు హాని తలపెట్టే మనిషి చర్యలను మనం ఎలా క్షమించగలము? క్వశ్చన్ అక్క. అది న్యాయసమ్మతం ఎలా అవుతుంది? ఇది క్వశ్చన్ అక్క. ఈ ప్రశ్నలను పరిమిత కాలానికి చెందిన దృష్టికోణం నుంచి కాకుండా అనంత కాలపు దృష్టికోణం నుంచి పరిశీలించాలని గుర్తించుకోవాలి అంటున్నారు. అంటే కేవలం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచి ఇంకా ఫ్యూచర్ ని, దాని అంతటిని బట్టి నేను దీన్ని నిర్ణయించాను అని చెప్తున్నారు ఆయన. ఒకసారి క్వశ్చన్ ఆన్సర్ మళ్ళీ చదువుమా. భవిష్యత్తులో అనేక మందికి, అలాగే ప్రకృతిలోని వివిధ సామ్రాజ్యాలకు హాని తలపెట్టే మనిషి చర్యలను మనం ఎలా క్షమించగలము అంటున్నారు. అంటే ఇవన్నీ చేసే మనుషులు వాళ్ళని ఎలా క్షమించాలి, ఎలా క్షమించగలం? మరొక క్వశ్చన్, అది న్యాయసమ్మతం ఎలా అవుతుంది అంటున్నారు. తర్వాత ఈ ప్రశ్నలను పరిమిత కాలానికి చెందిన దృష్టికోణం నుంచి కాకుండా అనంత కాలపు దృష్టికోణం నుంచి పరిశీలించాలని గుర్తించుకోవాలి అని అంటున్నారు ఆయన. ఇప్పటికి కాదు, అనంత కాలం నుంచి గుర్తించి ఇంకా పూర్తిగా ఇంకా ఫ్యూచర్ ని, గతాన్ని మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని అప్పుడు ఆలోచించాలి దాని గురించి అని చెప్తున్నారు. ఇప్పుడు అదే అంటుంటాం కదా మనము, ఈ జన్మ ఒకటే మాటలు. ఏమీ లేవు కదా, గతాన్ని భవిష్యత్తుని అంతటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు. వినపడుతుందా నాకు? ఏంది నా వాయిస్ పోతుందా ఏంది? పోతుంది అక్క. అవును, పోతుంది అక్క, పోతుంది. ఇప్పుడు మళ్ళీ చెప్పండి అక్క. మనము ఒక మాట అనుకుంటాము, ఈ జన్మ ఒక్కటే పరిగణలో తీసుకున్నప్పుడు మనం మంచోళ్ళమే. ఎందుకని ఈ జన్మలో నోటితోటి ఏదైనా మాట్లాడుంటాం కానీ చేతలతో ఒకరిని పొడవటాలు, చెయ్యడాలు ఇట్లాంటివి ఏమీ చేయలేదు కదా మనం. అలాంటప్పుడు మనం దాన్ని ఎలాగ నమ్ముతాం? నమ్మం కదా. అందుకని గతాన్ని, భవిష్యత్తుని అంతటినీ పరిగణలోకి తీసుకుంటేనే దాన్ని మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు ఏం లేదు, ఈ జన్మలో క్షమించమని అని ఎవరిని అడుగుతాము, ఎవరిని క్షమిస్తాము? ఏమీ లేదు కదా, గతానికి సంబంధించిన దాన్ని బట్టే కదా. అది అంటే మాటలతో ఏదైనా చేసి ఉండొచ్చు ఈ జన్మలో, చంపటాలు, బ్లాక్ మ్యాజిక్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ గతాన్ని చూస్తేనే మనం వాటిని క్షమాపణ అడగగలము, క్షమించగలం. అదే గతాన్ని చూడకపోతే తెలుస్తుందా?
తెలుసు అదక్క, భవిష్యత్తును తెలియదు. చూడకపోతే తెలుస్తుందా? తెలియదు కదా. ఉమ్. ముందుగా ఆ మనిషికి ఒక అవకాశం ఇస్తే అది అతడిని రక్షించవచ్చు. అంతే కదా, ఇప్పుడు ఒక అవకాశం అడుగుతున్నాం కదా, మాస్టర్స్ క్షమించండి, ఇట్లాంటి పని నేను మళ్ళీ ఎప్పుడూ చెయ్యను అని చెప్పి మనం కోరుకుంటున్నాంగా కర్మ విపాకంలో. ఉమ్. రెండవ విషయం ఏమిటంటే, అవకాశం తగిన సమయాలతో కూడిన దివ్య ఐక్యతా సిద్ధాంతం ఎలాంటిది అంటే, ఆ సిద్ధాంతాన్ని ఆచరిస్తే తప్ప ఎవ్వరూ ఉన్నత స్థాయికి పురోగమించలేరు. ఉమ్. రెండవ ఈ విషయం సిద్ధాంతం. ఏమిటంటే, ఉమ్. అవకాశం తగిన సమయాలతో కూడిన దివ్య ఐక్యతా సిద్ధాంతం ఉమ్. ఎలాంటిది అంటే, ఆ సిద్ధాంతాన్ని ఆచరిస్తే తప్ప ఎవరు ఉన్నత స్థాయికి పురోగమించలేరు. అవును, ఐక్యతా సిద్ధాంతాన్ని ఆచరించకపోతే నాకు వాడట్టుంటే నాకేంటి, నాకు నేనే కదా అనే భావన వచ్చినప్పుడు ఇంక ఎదగడం అనేది లేదు కదా. లేదు. ఐక్యతా సిద్ధాంతాన్ని ఆలోచించినప్పుడు ఎదగాలి అనుకున్నప్పుడు వాడిలో పరిణామం ఉంటది, లేకపోతే పరిణామం ఎక్కడ ఉంటది? నేను వాడు వేరు వేరు, నాకేం సంబంధం లేదు, వాడు ఎటుపోతే నాకేంటి అనే భావంతో నేనున్నాను అనుకో, ఇంకా నా పరిణామం మళ్ళీ ఎందుకు మళ్ళీ మాట పోతుంది. మారడానికి అన్న భావనతో ఉన్నప్పుడు వాడికి హెల్ప్ చేయగలను, ఏదైనా చేయగలుగుతాను. ఏం మళ్ళీ రాలా? ఉమ్, మళ్ళీ మాట పోయింది. ఎందుకని? వైఫై నెట్ నెట్ సరిగ్గా రెండో ఆన్ చేస్తున్నాను నేను. ఇది ఇంకోసారి కూడా చెప్పుకుందాం అక్క, ఈరోజు ఉమ్. కంటిన్యూ చేద్దాం. ఉమ్. ఉమ్. మూడవది ఏమిటంటే, భవిష్యత్తులో ఆ మనిషి ఇంకా ఎక్కువగా హాని చేసే అవకాశం ఉన్నా అది అతని భుజాలపై ఇంకా ఎక్కువ కర్మభారాన్ని మోపి ఇంకా ఎక్కువ కష్టాలు బాధలు అనుభవించేలా చేస్తుంది. మరి గతం యొక్క కర్మ యొక్క ప్రభావంతోనే దాని యొక్క ఫలితాన్ని ఈ రోజు అనుభవిస్తున్నామని తెలిసింది. మరలా అట్లాంటి పని చేస్తే ఇంకా కర్మ ఫలితం ఎక్కువ మోయాల్సి వస్తుంది అనే అవగాహన వచ్చింది కదా. వచ్చింది. ఆ అందువల్ల తొందరగా చేస్తాం ఆ పనులు, నోరు మూసుకొని చెయ్యం. ఉంటాం. ఇప్పుడు సైలెంట్. ఇది వరకు నోరు ఎట్లా పడితే అట్లా మాట్లాడేది, ఇప్పుడు జాగ్రత్తగా అవునక్క. విమర్శించటం, దూషించటం, కామెంట్ చేయడం, ఇవన్నీ యాడుంటున్నాయి ఇప్పుడు? చెయ్యాలి అన్నా కానీ తగ్గించేసి. ఆ జాగ్రత్త పడుతున్నాం. ఒకవేళ నోట్లోంచి మాట్లాడినా అయ్యో పొరపాటు మాట్లాడేసామని చెప్పుకుంటున్నాం. అవును. అవును. కేవలం ఇంకా ఎక్కువ కష్టాలకు బాధలకు గురి కావడం అనేదే అతని జాగృతం చేసి సుదీర్ఘకాలం పాటు సకల ప్రాణుల శ్రేయస్సు కోసం తాను త్యాగం చేసుకోవడం ద్వారా విపరీత స్థాయిలో ఉన్న తన కర్మ భారాన్ని తీర్చుకోగలిగేలా చేస్తుంది. చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ చదువు మళ్ళీ మలైను. చదువుతాను. మూడవది ఏమిటంటే, భవిష్యత్తులో ఆ మనిషి ఇంకా ఎక్కువగా హాని చేసే అవకాశం ఉన్నా అది అతని భుజాలపై ఇంకా ఎక్కువ కర్మ భారాన్ని మోపి ఇంకా ఎక్కువ కష్టాలు బాధలు అనుభవించేలా చేస్తుంది. కేవలం ఇంకా ఎక్కువ కష్టాలకు బాధలకు గురి కావడం అనేదే అతని జాగృతం చేసి సుదీర్ఘకాలం పాటు సకల ప్రాణుల శ్రేయస్సు కోసం తనను తాను త్యాగం చేసుకోవడం ద్వారా విపరీత స్థాయిలో ఉన్న తన కర్మ భారాన్ని తీర్చుకోగలిగేలా చేస్తుందట. అంతే కదా. చాలా బాగుంది. అటువంటి అంటే జ్ఞానం రాకముందు అలాగే ఉన్నాం, ఎప్పుడైతే ఇదంతా తెలిసిందో అప్పుడు మారిపోయిందా లేదా మనది? మారిపోయింది. మన భావన, మనం చేసే పని, మొత్తం మాట అన్ని మారిపోయినా లేవా? అది కాబట్టి ఒక విధంగా ఇంకా ఎక్కువ ప్రతికూల కర్మను ఏర్పరచుకోవడం అనేది ఎంతటి తీవ్రమైన ఒత్తిడిని ఉత్పన్నం చేసుకోవడం అంటే, ఆ ఒత్తిడి సృష్టించే భారం వలన అతనిలోని కాంతి విడుదలవుతుంది. మళ్ళీ చదువుతున్నాక,
చదువు. కాబట్టి ఒక విధంగా ఇంకా ఎక్కువ ప్రతికూల కర్మను ఏర్పరచుకోవడం అనేది ఎంతటి తీవ్రమైన ఒత్తిడిని ఉత్పన్నం చేసుకోవడం అంటే ఆ ఒత్తిడి సృష్టించే భారం వలన అతనిలో కాంతి విడుదలవుతుంది. ఆ ఒత్తిడిని విడుదల చేసినప్పుడు కాంతి విడుదల అవుతుందా లేదా? నేను తప్పు చేశాను, ఈ తప్పును మళ్ళీ చేయకూడదు అని ఎప్పుడైతే అనుకుంటాడో వాళ్ళలో నుంచి ఆ కాంతి, ఆ ప్రేమ, అంటే ఆ ప్యూరిటీలోకి వెళ్తున్నారా లేదా? మామూలుగా అయితే పోగలరా? వినపడుతుందా? ఏంటో నీ వినిపిస్తుంది అక్క. క్వశ్చన్ మార్క్ పెట్టి. అంటే అదే అదే కాంతి కాంతి అంటే నాకు అర్థం కాలేదక్క. కాంతి అంటే దివ్యత్వం, దివ్య. దివ్యత్వం. ఆ అవునైతే ఇది వరకు హింసా ప్రవృత్తితోనే కదా ఎదుటి వాడిని చంపేశాము అనే కర్మలు చూసుకున్నాం కదా. నాది ఏం వినపడలే. నాది అక్క ఏమైంది? నా వైఫై ఆన్ మాటలు చేశాను, పోతున్నాయి. గీతా నెట్ ఆన్ మాస్టర్ చేశాను. గీతా మాస్టర్ నాకు మాత్రమే అట్లా వస్తుందా, మీకు కూడా అట్లనే వస్తుందా? లేదు మాస్టర్స్ మేడం. ఎవరైనా మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది. స్టక్ బ్రేక్ అవుతుంది అవుతుంది. మేడం. అవునవును అక్క, మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది. ఉన్నని లేక మళ్ళీ చెప్పండి అక్క. ఇప్పుడు గతంలో ఒకరిని చంపేశాము, ఆ దుష్కర్మ చూసుకున్నాం. ఆ దుష్కర్మని క్షమాపణ కోరుకుని ఎప్పుడైతే క్షమాపణ కోరుకున్నామో అట్లాంటి దుర్గుణాన్ని సద్గుణంగా మార్చుకున్నామో అప్పుడు మన లోపల నుంచి అవి వెళ్ళిపోయినాయి కదా. అవి వెళ్ళిపోయినప్పుడు ఆ హింసా ప్రవృత్తి ఎప్పుడు పోయిందంటే అప్పుడు మనలో దివ్యత్వం పెరిగినట్టు కదా, కాంతితత్వం పెరిగినట్టు కదా. ఆ పాయింట్ చెప్తున్నారు ఆయన. ఓకే. ఇతరులను క్షమించడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఇతరులు తమను తాము విముక్తులను చేసుకోగల తరుణాన్ని లేదా అవకాశాన్ని ఇచ్చే ఒక వ్యక్తిని లేదా ఒక వీరుడిని ఎవ్వరూ నిందించజాలరు. ఇతరులను క్షమించడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఇతరులు తమను తాము విముక్తులను చేసుకోగల తరుణాన్ని లేదా అవకాశాన్ని ఇచ్చే ఒక వ్యక్తిని లేదా ఒక వీరుడిని ఎవ్వరూ నిందించజాలరు. మరి అది గొప్ప విషయం కదా క్షమించడం అనేది. అవునక్క. అటువంటి వ్యక్తిని ఏదైనా ఏదైనా అంటే ఒప్పుకుంటారా? ఎట్లా ఒప్పుకుంటారా? ఎవరు నిందించారు అలాంటి వ్యక్తిని? మరి క్షమించగలుగుతున్నాడు, క్షమ అడగగలుగుతున్నాడు, అటువంటి వ్యక్తిని ఒక మాట అనగలరా? అనలేరు. తగిన సమయం, దైవ కృప అనేవి ఉత్ప్రేరకాలుగా పనిచేసి ఆ మనిషి విముక్తిని సాధించగలిగేలా దోహదపడతాయి. విముక్తిని సాధించేలాగా దోహదపడతాయి. క్షమ అవసరం లేని వ్యక్తి కన్నా క్షమించబడిన వ్యక్తి ఇంకా ఎక్కువగా దైవ నియమాల ద్వారా పరిశీలనలో ఉంటాడు. మళ్ళీ చదువు మా పాయింట్. క్షమ అవసరం లేని వ్యక్తి కన్నా క్షమించబడిన వ్యక్తి ఇంకా ఎక్కువ దైవ నియమాల ద్వారా పరిశీలనలో ఉంటాడు. అంటే కర్మలు ఎక్కువ చూసుకున్నారు. చెప్పండి అక్క. కర్మలు ఎక్కువ దైవాన్ని అంటే నేను ఇంత పని చేయటం వల్ల నాకు ఇంత ఎఫెక్ట్ వచ్చిందా అని అర్థమైన రోజు మళ్ళీ ఇంకొక పని చేస్తాడా? చెయ్యడు అస్సలు. మరి దైవ నియమాలు అంటే విశ్వ నియమాలని వాటిని పాటిస్తాడా పాటించడా? పాటిస్తాడక్క, తప్పకుండా పాటిస్తాడు. అది చెప్తున్నది అక్కడ. తనను తాను కలుసుకొని ఎదుర్కొనేలా అతనికి ఒక అవకాశం ఇవ్వడానికి ప్రకృతి నియమాలు నిరంతరంగా అతన్ని గమనిస్తూనే ఉంటాయి. ఎప్పుడు గమనిస్తుంటాయి. అంటే
ఒక అవకాశం ఇద్దాం, వాడిని ఎందుకు ఇప్పుడే పనిష్ చేయటం. చూద్దాం, ప్రకృతి ఊరికి ఎమ్మని ఇచ్చేయకుండా ఒక అవకాశం ఇద్దామని చూస్తుంటది. ఎప్పుడైతే అవకాశం ఇస్తుందో ఓకే, మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా, చేయడం లేదా, రియలైజ్ అవుతున్నాడా లేదా, ఇవన్నీ చేసే వాళ్ళకి ఎక్కువగా అవకాశం ఇస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, కర్మ పాజ్ లో ఉంచబడుతుంది. అది మనం ఒక వ్యక్తి గురించి ప్రస్తావించుకుంటున్నప్పుడు పరమాత్మను చేరే ప్రక్రియలో ఉన్న సమస్త దివ్యత్వపు ఒకానొక శకలం గురించి మనం ప్రస్తావిస్తున్నాము అనే సంగతి మర్చిపోకూడదు. ఎన్ని మళ్ళీ చదువు. మనం ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తున్నప్పుడు పరమాత్మను చేరే ప్రక్రియలో ఉన్న సమస్త దివ్యత్వపు ఒకానొక శకలం గురించి మనం ప్రస్తావిస్తున్నాము అనే సంగతి మర్చిపోకూడదు. అంటే సమస్తము పరమాత్మ యొక్క స్వరూపాలే, ప్రతి ఒక్కరూ దైవంగా మారడానికే వచ్చారు, ప్రతి ఒక్కరూ దైవ స్వరూపులే అన్న అవగాహన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఉండే విధానం పరమాత్మలో ఉన్న చిన్నపాటి ఒక శకలం అన్నట్టు చెప్తున్నారు ఆయన. మరి మన లోపల ఆ భావన ఉందా? మనం అంతా పరమాత్మగా భావిస్తున్నామా? ప్రతి ఒక్కరిని పరమాత్మ యొక్క స్వరూపంగా భావిస్తున్నామా? ప్రతి ఒక్కరము దైవంగా మారడానికే వచ్చామని అర్థం చేసుకొని ఒకరికొకరు సహకరించుకుంటున్నామా అని మనం ఎంతగా చెక్ చేసుకోవాలి. ఎమ్మన్నే మనకి ఎంత రియాక్షన్ వచ్చేస్తుంది మాట అనగానే. ఓకే, ఈ మాట వెనక ఏదైనా అర్థం, పరమాత్మ ఏమన్నా నేర్పించాలనుకుంటున్నారా మనకి? ఏదన్నా మనం ఏమంటాం, పరమాత్మ నాకు దివ్యత్వం కావాలి, నువ్వు నేర్పించాలని చెప్తాం. మరి ఆయన పరమాత్మ నేర్పించడానికి ఎవరో ఒకరిని చూస్ చేసుకుంటారు, చేసుకొని వాళ్ళని మన దగ్గరికి పంపిస్తారు, వాళ్ళ ద్వారా మాటలు వినిపించినప్పుడు ఆ మాట వినగానే లేదా నువ్వు ఇట్లాంటోడు అట్లాంటోడు నన్ను అంటావా, నువ్వు ఎంతటోడు అని వస్తున్నావు కదా. ఆ నేను నాది వదలాలి అన్నప్పుడు ఎవరో ఒకరి ద్వారా ఏ దెబ్బ ఎలా చేరుకో పరమాత్మ ఉన్నాడని మనకి ఇంత ఉంది ఆయన నేర్పించేటప్పుడు ఉంటాం మేము ఇలా ఉండాలి అంతే. కానీ చెప్పుకున్నది కూడా ఎప్పుడో ఎటో పోయి ఉంటుంది. ఆయన ట్రైనింగ్ ఇస్తుంటారు, ఆ ట్రైనింగ్ మాత్రం క్యాచ్ చేయలేము. అది ఆ ఇచ్చేది కూడా పరమాత్మే. పరమాత్మలో ఒక చిన్న శకలం అనే గుర్తింపు కూడా మనకు ఉండదు. ఓ వీళ్ళ ద్వారా మనకి ఈ టెస్ట్ పెడుతున్నారా పరమాత్మ, వీళ్ళ ద్వారా మనకి ఈ ట్రైనింగ్ ఇస్తున్నారా, ఎక్కడ గుర్తిస్తున్నాం అసలు? ఎప్పుడైనా గుర్తించామా? గుర్తించటం ఎవరైతే మొదలు పెట్టారో వాళ్ళు తప్పకుండా ముందుకెళ్ళిపోతారు, వాళ్ళలో పరిణామం తప్పకుండా జరుగుతుంది. పరమాత్మ నాకు వీళ్ళ ద్వారా పరీక్ష పెట్టారు, పరమాత్మ వీళ్ళ ద్వారా నాకు ట్రైనింగ్ ఇస్తున్నారు అని ఎవరైతే గుర్తిస్తారో ఆ గుర్తించిన వాళ్ళు తప్పకుండా పరిణామంలో ముందుకెళ్తారు. వాళ్ళు లెర్నింగ్ బాగా పూర్తి చేసుకుంటారు, ప్రతి విషయాన్ని, ప్రతి సమస్యను, ప్రతి క్షణాన్ని సక్సెస్ చేసుకుంటారు వాళ్ళు. మరి గుర్తించగలగాలి కదా. మనం అంతెందుకు, మనం కోరిన కోరిక కూడా మనం మర్చిపోతాం తెలుసా. ఆ కోరిక కూడా మర్చిపోయి పక్కన వాళ్ళ మీద పడి అది. అందుకని అంటే ఆ ఒక్కరు కూడా పరమాత్మలో ఒక భాగం అని మనం గుర్తించాలి. అణువణువులోనూ పరమాత్మ ఉందన్నారు. నాకైతే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడైతే నాకు ఒక కర్మ ఎంట్రీ అయ్యింది. ఆ కర్మ ఎంట్రీ అయినప్పుడు నాకు ఫీల్ వచ్చింది, ఓహో అణువణువులోనూ పరమాత్మ ఉన్నాడు అని నాకు దీని ద్వారా నిదర్శనం వచ్చింది అని అనిపించింది. భౌతికంగా ఒక కర్మ ఒక రూపంలో ఎంట్రీ అయ్యింది. ఎంట్రీ అయినప్పుడు ఓహో అంటే అణువణువులో దైవం ఉందని నాకు ఆ విశ్వాసం కలగడం కోసం పరమాత్మ నాకు ఈ కర్మని ఇలా చూపించారు అనే ఒక క్లారిటీ కూడా నాకు వచ్చింది. అంటే మనం ఇంకెంతగా ఆలోచించాలి ప్రతి విషయం పట్ల.
ఏం నేర్చుకోవటాని కోసం ఇది వచ్చింది, నేను ఏమి ఇచ్చాను, ఏమి పొందుతున్నాను, నేను క్షమించగలుగుతున్నానా, క్షమ అడగలేకపోతున్నానా, ఏంటి, నేను శిక్షగా ఫీల్ అవుతున్నానా, శిక్షణగా ఫీల్ అవుతున్నానా? శిక్షణగా ఫీల్ అయిన ప్రతి ఒక్కరు ఎదుగుతారు. శిక్షగా ఫీల్ అయినోడు వాడు తట్టుకోలేకపోతే చచ్చిపోతాడు. అది. ఉమ్. సనాతన ప్రజ్ఞ వెల్లడి చేసే మరొక వాస్తవం ఏమిటంటే కొంత కొంతమంది వ్యక్తులు కర్మపరమైన లెక్కల కారణంగా ఒక నాగరికతను లేదా మానవాళిలోని కొంత భాగాన్ని నాశనం చేయడం కోసం దైవ ప్రతినిధులుగా దైవ ప్రతినిధులుగా లేదా కర్మపరమైన పరికరాలుగా పనిచేస్తారు. మళ్ళీ చదవమనండి. క్లారిటీ రాదు. సనాతన ప్రజ్ఞ వెల్లడి చేసే మరొక వాస్తవం ఏమిటంటే ఉమ్. కొంతమంది వ్యక్తులు కర్మపరమైన లెక్కల కారణంగా ఒక నాగరికతను లేదా మానవాళిలోని కొంత భాగాన్ని నాశనం చేయడం కోసం దైవ ప్రతినిధులుగా లేదా కర్మపరమైన పరికరాలుగా పనిచేస్తారు. కొంతమంది దాన్ని నాశనం చేయడం కోసం కొన్ని కొన్ని విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటారని చెప్తున్నారు. వాళ్ళ గురించి మనకి ఎందుకులే కానీ. అలాంటి వ్యక్తికి కర్మ ఏర్పడదు. ఎందుకంటే దిద్దుబాటు చర్యల కోసం అతడు ఒక పరికరం లాగా ఉపయోగించబడ్డాడు కాబట్టి. దిద్దుబాటు చర్యలుగా అతను ఒక పరికరంలా ఉపయోగించబడ్డాడు కాబట్టి అంటున్నారు. తర్వాత చెప్పు. కొన్నిసార్లు అలాంటి కార్యాలు గొప్ప త్యాగాలు చేయడం ద్వారా సాధ్యమవుతాయి. అంటే కోణాలు ఉంటాయి అన్నమాట. అయితే మంచికి చేసేవి ఏవైనా ఉండొచ్చు, చెడుకి చేసేవి ఉండొచ్చు. మంచికి చేసే వాటిల్లో చాలా త్యాగం చేస్తే గానీ వాళ్ళు ఆ పని చేయలేరు. ఇప్పుడు జీసస్ ఉన్నారు, మరి ఎంతో మహానుభావుడు, ఆయన భూమి మీదకి వచ్చారు. వచ్చి ఆయన ఆయన దేహ త్యాగం చేయకుండానే అంతమందికి ఆ జ్ఞానం కలిగిందా చెప్పు? ఎంతమంది ఆయన మరి ఆయన శిక్ష పొందాడు కదా, దాని శిక్షణ అనుకున్నారు కాబట్టే కదా, ఆ త్యాగం చేశారు కాబట్టే కదా. అర్థమైందా? ఎదుట ఆయన్ని శిక్షిస్తున్న వాళ్ళని కూడా క్షమించి భగవంతుడా అని అడిగాడు ఆయన. అవును. అంటే ఆయన దాన్ని శిక్ష అనుకోలేదు, ఆయన శిక్షణ అనుకున్నారు కాబట్టి ఎదుటి వాళ్ళను కూడా క్షమించమని ప్రార్థిస్తున్నారు. నిజమక్క, చాలా గొప్ప విషయం. ఒక వ్యక్తి ఎంతో శక్తివంతమైన పరిణామాలకు, కష్టాలకు దారి తీసే పనులు చేస్తున్నప్పుడు ఆ పనులు సచేతన ఆత్మ నుంచి కాకుండా తన ప్రజ్ఞాత్మ అంగీకారం లేకుండా అతని మూర్తిమత్వం నుంచి ఉత్పన్నమవుతున్నాయి. అంటే ఆత్మ నుంచి కాదు, ఇక్కడున్న మూర్తిమత్వం అంటే నేను నాది నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. అంటే నేను నాది అనే దాన్ని బట్టి. అవును, ఇప్పుడు ఒకవేళ ఆత్మ ఎన్లైటెడ్ గా ఉంది, కానీ భౌతికంగా ఉన్న ఈ జీవుడు నేను నాదిలో ఇరుక్కుని ఉన్నాడు, దాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటది. ఒక్కొక్కసారి సోలు హయ్యర్ గా ఉండొచ్చు, కానీ భౌతికంగా ఉన్న జీవుడు చుట్టూ ఉన్న పరిస్థితుల్లోనూ దేంట్లో ఇరక్కపోయినందువల్ల నాది అనే దాంట్లో ఉండి పాయింట్ అది ఒకసారి మళ్ళీ చదువు. ఒక వ్యక్తి ఎంతో శక్తివంతమైన పరిణామాలకు, కష్టాలకు దారి తీసే పనులు చేస్తున్నప్పుడు ఆ పనులు సచేతన ఆత్మ నుంచి కాకుండా తన ప్రజ్ఞ అంగీకారం లేకుండా ప్రజ్ఞాత్మ అంగీకారం లేకుండా అతని మూర్తిమత్వం నుంచి ఉత్పన్నమవుతున్నాయి. కానీ ఆత్మ ఏమో అవన్నీ వదిలేయమని చెప్తుంది, కానీ నేను నాది పైకి లేయటం వల్ల ఇక్కడ మూర్తిమత్వం అంటే నేను నాది. కాబట్టి ఒక మనిషి అబద్ధాలాడుతూ ద్వేషిస్తూ లేదా ఏదైనా నేరం చేస్తూ ఉంటే కనుక
ఈ పనులన్నీ నిజానికి అతని ఉనికి కేంద్రంలో నుంచి కాకుండా అతని అధో వ్యక్తిత్వ వాహనాల నుంచి వస్తున్నాయి. అని చదుమా. ఆ, కాబట్టి ఒక మనిషి అబద్ధాలాడుతూ, ద్వేషిస్తూ లేదా ఏదైనా నేరం చేస్తూ ఉంటే కనుక ఈ పనులన్నీ నిజానికి అతని ఉనికి కేంద్రంలో నుంచి కాకుండా అతని అధో వ్యక్తిత్వ వాహనాల నుంచి వస్తున్నాయి. అంతే కదా. ఇప్పుడు ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారు అంటే చాలా నిమ్న స్థాయిలో ఉన్న వాళ్ళే కదా చేసేది. ఉన్నత అవునక్క. స్థాయిలో ఉన్న వాళ్ళు చేస్తారా? ఆ పని చేయరక్క. చేయలేరు కదా. అది ఉమ్. ఆ నిమ్న స్థాయిలో ఉన్న వాళ్ళ వల్లే ఈ పనులన్నీ జరుగుతున్నాయి. ప్రతికూలమైన కర్మను లేదా చెడు ఫలితాలను సృష్టించే పనులు అజ్ఞానం వలన యాంత్రికంగా యథార్థమైన ఆత్మ అనుమతి లేకుండానే జరుగుతాయి. ఉమ్. ఒక్కొక్కసారి ఆత్మ అనుమతి లేకుండానే జరుగుతాయి. మనం జరుగుతాయి. చెప్పుకున్నాం కదా కర్ణుడు గురించి. అవునక్క. ఉమ్. యాంత్రికంగా చేసే పనులు లేదా అచేతనంగా చేసే పనులు అభివృద్ధి యాంత్రికంగా చేసే పనులు లేదా అచేతనంగా చేసే పనుల అభివృద్ధి పరిపూర్ణత లేదా భవిష్యత్తు లక్ష్యంగా నిర్వహించినవని కాదు. ఉమ్. అక్క మళ్ళీ యాంత్రికంగా చదువుతాను. చేసిన పనులు యాంత్రికంగా చేసే పనులు లేదా అచేతనంగా చేసే పనులు అభివృద్ధి ఉమ్. పరిపూర్ణత లేదా భవిష్యత్తు లక్ష్యంగా నిర్వహించినవి కాదు. అంటే యాంత్రికంగా చేసి అచేతనంగా చేసినవి మాత్రం అభివృద్ధి కోసం చేసినవి కాదు అని చెప్తున్నారు. అవునక్క. ఆ. కానీ ఆ పనుల వలన వచ్చే కర్మపరమైన ప్రతిస్పందన మాత్రం ఆ వ్యక్తి అభివృద్ధి, పరిపూర్ణత, భవిష్యత్తులను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుంది. మరి ఫలితం మాత్రం ఎక్కడికి వెళ్ళదు కదే. రాదు, మనకే యాంత్రికంగా వస్తుంది. చేయి, అచేతనంగా చేయి. ఉమ్. అయ్యో నేను ఎలా చేశానో నాకు తెలీదు, వాడిని పొడి తెలీదు. చేశాను, నాకేం తెలియదు అన్నా ఏం ఊరుకోదు అది యూనివర్స్. ఊరుకో. నువ్వు చేసేసావు చేతల్లో పని. అందుకని యాంత్రికంగా చెయ్యి, అచేతనంగా చెయ్యి, ఎలాగైనా చెయ్యి, దాని యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించాల్సిందే. ఆ నేను ఇక్కడ కర్మపరమైన అంటే ఇక్కడ నేను ఉద్దేశపూర్వకంగా చెయ్యలేదు అన్నా కూడా ఊరుకోదు. మాటల వరకే ఉద్దేశం, చేతల వరకే వచ్చేసరికి చాలా వరకు ఉద్దేశాన్ని కూడా దాటి చూస్తుంది. కానీ ఇప్పుడు పొడి చేసేసి నాకే ఉద్దేశం లేదంటే ఎట్ట కుదురుద్ది? కుదరదు కదా. అది ఆ కర్మపరమైన ప్రతిస్పందనలో లక్ష్య సాధనకు ఉపకరించేవే ఉంటాయి తప్ప ప్రతీకారం లేదా శిక్ష ఉండవు. లక్ష్య సాధనకు లక్ష్య సాధనకు ఉపకరించేవే ఉంటాయి తప్ప ప్రతీకారం లేదా శిక్ష ఉండవు. మళ్ళీ చదవనాక. లక్ష్య సాధన ఎందుకు వచ్చింది? అదే మళ్ళీ చదువుతాక. యాంత్రికంగా చేసే పనులు లేదా అచేతనంగా చేసే పనుల అభివృద్ధి, పరిపూర్ణత లేదా భవిష్యత్తు లక్ష్యంగా నిర్వహించినవి కాదు. కానీ ఆ పనుల వల్ల వచ్చే కర్మపరమైన ప్రతిస్పందన మాత్రం ఆ వ్యక్తి అభివృద్ధి, పరిపూర్ణత, భవిష్యత్తులను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుంది. అంటే లక్ష్యంగా చేయకపోయినా సరే అక్కడ ఫలితం అనేది ఉంటుంది. దాని యొక్క ఫలితం వీళ్ళ యొక్క లక్ష్యం మీద, వీళ్ళు చేసే పనుల మీద తప్పకుండా ఎఫెక్ట్ ఉంటది అని. ఎఫెక్ట్ ఉంటది. అవునక్క. తర్వాత ఆ కర్మపరమైన ప్రతిస్పందనలో లక్ష్య సాధనకు ఉపకరించేవే ఉంటాయి. అంటే ఆ కర్మపరమైన వాటిలో కూడా ఈయన లక్ష్య సాధనకు పనిచేసేవే ఉంటాయి అంటున్నారా అక్క? మళ్ళీ తర్వాత తప్ప ప్రతీకారం లేదా శిక్ష ఉండవు. ఒక నిమిషం బాజులో పెట్టించు. కర్మల అధిష్టాన దేవతలు, వాళ్ళ ప్రతినిధులు. ఆన్లైన్ పైలైన్ చదువు ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం.
కర్మపరమైన ప్రతిస్పందన మాత్రం ఆ వ్యక్తి అభివృద్ధికి పరిపూర్ణత భవిష్యత్తులను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుంది. ఆ కర్మపరమైన ప్రతిస్పందనలో లక్ష్య సాధనకు ఉపకరించేవే ఉంటాయి తప్ప ప్రతీకారం లేదా శిక్ష ఉండవు. అంటే లక్ష్య సాధనకు అంటే ఆ కర్మ యొక్క ప్రతిస్పందన, ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించేటప్పుడు ఇటువంటి తప్పు మళ్ళీ చెయ్యకూడదు అనే ఒక ప్రతిస్పందనే వస్తుందే తప్ప మళ్ళీ చెయ్యాలి అని ఉండదు కదా. ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ పొడిచిన దాని వల్ల ఒక అనుభవిస్తుంది. ఒక రోగం తీసుకొచ్చుకున్నాం, దాన్ని అనుభవిస్తూ మళ్ళీ అలాంటి పనే చెయ్యాలంటే చేస్తామా? చెయ్యం. చెయ్యం కదా. అప్పుడు ఆ ప్రతిస్పందన వల్ల వచ్చే లక్ష్యం మారిపోతుంది కదా. మారిపోతుంది. ఉమ్, కర్మల అధిష్టాన దేవతలు, వాళ్ళ ప్రతినిధులు అందరూ కూడా చైతన్యవంతులే. ఉమ్, మానవాళి తమ కర్మల ద్వారా లేదా తాము చేసిన పనుల పర్యవసానాల ద్వారా తమను తాము అభివృద్ధి చేసుకునేలా సహాయం చెయ్యడమే లక్ష్యంగా వాళ్ళు తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఎదుగున్నారు కదా, వాళ్ళు ఉన్నతంగా ఉన్నారు, దివ్యత్వంలో ఉన్నారు. అలాంటి వాళ్ళు మనకేం చేస్తున్నారు? మనల్ని మన కరెక్షన్ చేస్తూ మనం కూడా దివ్యత్వం వైపు, ఆ ప్యూరిటీ వైపు నడవడం కోసం వాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అంతమంది మాస్టర్స్ మనకి హెల్ప్ చేయబట్టే మనం ఈ మార్గంలోకి వచ్చినప్పుడు ఎక్కడ ఏం సరి చేసుకోవాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేది మనం కరెక్షన్ చేసుకోగలుగుతున్నాం. ఒక వ్యక్తి చేసిన పనుల ద్వారా వచ్చే కర్మఫలం కాలపరంగా ఒక చిత్రమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఉన్నారా? అది ఇప్పుడు మాది. చదవంటారా? ఉమ్, ఒక వ్యక్తి చేసిన పనుల ద్వారా వచ్చే కర్మఫలం కాలపరంగా ఒక చిత్రమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఉమ్, తరచుగా జరిగేది ఏమిటంటే మనం చేసే పనుల కర్మఫలాలు చాలా కాలం వరకు మనల్ని చేరవు. ఉమ్, ఒక తలుపును తట్టగానే వెంటనే ఎవరో తలుపు తెరిచినట్లుగా అది ఉండదు. తలుపు తట్టినా గాని అసలు ఏమాత్రం ఊహించని సమయంలో ఫలితం వస్తుంది. అంటే అది ఎప్పటికో వస్తుంది. తలుపు తట్టగానే ఎమ్మన్న తలుపు తీసేసినంత ఫాస్ట్ గా ఏమీ రాదు. రాదు. మొన్న ఎవరికో చూపించారు, నరమాంస భక్షకులుగా ఉన్న జన్మ యొక్క కర్మ ఫలితాన్ని చూపించారు. మరి నరమాంస భక్షకులు అంటే ఎప్పటిది అది? స్టార్టింగ్ జన్మల్లోది, ఎప్పుడు భూమి మీదకి మానవులుగా జన్మ తీసుకున్నప్పుడుది. దాని యొక్క కర్మ ఫలితం ఇంకా శేషం ఉంది అంటున్నారు. జీరో అవ్వలేదు, ఇంకా కొంచెం ఉంది కర్మ ఫలితం అని చెప్తున్నారు. మరి ఎమ్మన్నే రాలేదుగా, ఇంకా ఇంకా టైం తీసుకొని మరి వచ్చిందిగా. అక్క, నాకు ఒక డౌట్ అక్క. ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాతనే ఇవన్నీ చూపిస్తున్నారు. మామూలుగా ఆధ్యాత్మికంలో రాకున్నప్పుడు ఇవన్నీ చూపించరు కదా. అప్పుడు మనము పెయిన్ అనుభవిస్తున్నట్లా, అనుభవించకుండా ఉన్నట్లా? ఏదైనా సరే అనుభవించే జ్ఞానంగా మార్చుకోవడం అనేది టాస్క్. అనుభవించి ప్రాయశ్చిత్తం చేసుకొని అప్పుడు జ్ఞానంగా మార్చగలుగుతాం. మరి ఆ విషయాలలో అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి ఏ ఎవరికైనా సరే ధ్యానంలోకి వచ్చినా ధ్యానంలోకి రాకపోయినా అనుభవించి జ్ఞానంగా మార్చడం అనేది చెయ్యాలి, తప్పదు. ఆ ఫలితపు మూలం లేదా ఆ ఫలితం వచ్చేలా ఏర్పాటు చేసే మూలం సచేతనంగా, వికాసపూరితంగా తగిన సమయంలో పనిచేస్తుంది. ఉమ్. మీరు మీ నాన్నగారిని అంటే తగిన కొడుతున్నారు. ఫలితంలో వస్తుంది. ఆ ఉమ్, ఫలితం ఎప్పుడు వస్తుందో తెలియదు, మనం అనుకోకుండానే టక్మని వచ్చి కూర్చుంటుంది. వచ్చు. అదే నేను అన్నాను కదా, మా ఇంట్లో కరోనా వచ్చిన టైంలో ముందు రోజు మా వారు చెప్పారు, రేపు చెకప్కి వెళ్ళాలి అని చెప్పారు. నాకేమి అంటే వాళ్ళకి కొంచెం సింటమ్స్ ఉన్నాయి, నాకేం సింటమ్స్ లేవు, నేను రాను, నాకేమి టెస్ట్లు అవసరం లేదు అన్నాను. కానీ పక్క రోజు వారితో పాటు నన్ను కూడా తీసుకెళ్లారు, మా ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్లిపోయారు అంబులెన్స్ లో. ఫస్ట్ అప్పుడే రావడం అన్నమాట కరోనా.
ఫస్ట్ ఇంకా అప్పట్లో ఒక 1 వీక్ 10 days అయి ఉంటదేమో కరోనా ఎంట్రీ అయ్యి ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్లిపోయారు. అన్ని టెస్టులు చేశారు. మేమందరం వచ్చేసాం. మా వారికి ఉంది, ఆయన ఉన్నారు. ఇంటికి వచ్చాక ధ్యానంలో కూర్చుని ముందు రోజు నేను అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడాను కదా, కృష్ణ భగవానుడా నాకు అవసరం లేదు, నాకే ఎంట్రీ లేదు అని అన్నంత స్ట్రాంగ్ గా అన్నాను. పక్క రోజు వచ్చేసరికి నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది. నాకు అది అక్కడ నేను డౌన్ అయిపోయాను. నాకు అర్థమవుతుంది వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ముందు రోజుకి ఆ కర్మ ఎంట్రీ అవ్వలేదు, పక్క రోజుకి కర్మ ఎంట్రీ అయ్యింది. అంటే మరి ఏ క్షణంలో ఎంట్రీ అవుతుంది ఎవరికి తెలుసా? ఎప్పుడైనా ఎంట్రీ అయిపోవచ్చు. ఆ కోణంలో చెప్తా. మీరు మీ నాన్నగారిని కొడుతున్నారు, కానీ ఆయన మిమ్మల్ని తిరిగి కొట్టడం లేదని అనుకుందాం. ఆయన మీ చేతిని పట్టి ఉంచి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ మీరు గట్టిగా అరుస్తూ తిడుతూ మీకు తెలియకుండానే ఏవేవో చేసేస్తున్నారు. మీరు వీలైనంతగా మళ్ళీ స్పృహలోకి వచ్చి మామూలుగా అయినప్పుడు తగిన సమయంలో మీకు బోధించవచ్చు అని మీ నాన్నగారు భావిస్తూ ఉన్నారు. ఆయన వెంటనే ప్రతిస్పందించడం లేదు, ఎందుకంటే ఆయన ప్రతిస్పందన ఎన్నో విషయాలను పరిగణించడంపై ఆధారపడి ఉంది. ఎన్నో విషయాలని పరిగణించడంపై ఆధారపడి ఉంది. ఆధారపడి ఉంది. కర్మ అంటే శిక్ష కాదు, కర్మ అంటే సిద్ధాంతాన్ని అక్కడ తండ్రి కొడుతున్నాడు. కొడుకు ఏం చేశాడు? కొడుకు తండ్రిని మీరు మీ నాన్నగారిని కొడుతున్నారు, కొడుకే తండ్రిని కొడుతున్నారు. అదే కొడుకే తండ్రిని కొడుతున్నాడు. కొంచెం టైం తర్వాత చెయ్యి పట్టుకొని అదుపులో పెట్టుకున్నాడు. పెట్టుకున్నాక కాదక్క, మళ్ళీ చదువుతాను చూడండి. మీరు మీ నాన్నగారిని కొడుతున్నారు, కానీ ఆయన మిమ్మల్ని తిరిగి కొట్టడం లేదని అనుకుందాము. ఆయన తండ్రి తిరిగి కొట్టడం లేదు. ఆయన అదే తిరిగి కొట్టలేదు, ఆయన మీ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆయన ఎవరు? తండ్రి కొడుకు చేయి పట్టుకున్నాడు. అదే ఆపాడు, అవును, అదుపులో పెట్టాడు. ప్రయత్నిస్తున్నారు, కానీ మీరు గట్టిగా అరుస్తూ తిడుతూ మీకు తెలియకుండా ఏవేవో చేసేస్తున్నారు. మీరు వీలైనంతగా మళ్ళీ స్పృహలోకి వచ్చి మామూలైనప్పుడు తగిన సమయంలో మీకు చెప్పవచ్చు అని మీ నాన్నగారు భావిస్తూ ఉన్నారు. అంతే కదా. ఇప్పుడు తండ్రిని కొడుతున్నాడు, తండ్రి చేయి పట్టుకొని అదుపులో పెట్టేసరికి గింజుకుంటున్నాడు, కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎందుకు కొడుతున్నాడు ఏంటి అని ఇవన్నీ ఇప్పుడు చెప్తే వీడికి ఎక్కడ ఆవేశంలో ఉన్నాడు. నిదానంగా చెప్దాము అని ఆయన తర్వాత ఎప్పుడైనా చెప్దాము అని అనుకున్నాడు. అంటే అక్కడ కంట్రోల్ చేశాడు కదా. తర్వాత చదువు పాయింట్. ఆయన వెంటనే ప్రతిస్పందించడం లేదు, ఎందుకంటే ఆయన ప్రతిస్పందన ఎన్నో విషయాలను పరిగణించడంపై ఆధారపడి ఉంది. అంటే ప్రతిస్పందన ఎమ్మడినే చూపించలా, చూపించకుండా ఎందుకు ఆవేశపడుతున్నాడు, ఎందుకు కొడుతున్నాడు, ఈ ఆవేశం వెనుక కారణం ఏంటి, ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి ఆయనకి. అందుకని తిరిగి అతని మీద ప్రతిస్పందన చూపించకుండా ఆపుతున్నాడు. కర్మ అంటే శిక్ష కాదు, కర్మ సిద్ధాంతాన్ని నియంత్రించే సచేతన జీవుల లక్ష్యం. అంటే మనం కూడా తిరిగి ప్రతిస్పందన చూపించకుండా అక్కడ ఎందుకు ఇది జరుగుతుంది, దీని వెనక కారణం ఏంది అని మీరు ఆలోచించండి అంటున్నారు. ఇప్పుడు ఒక తండ్రిని కొడుకు కొడుతూ ఉన్నాడు, కొడదానికి చెయ్యి ఎత్తాడు, అన్ని ఎత్తాడు. తండ్రి ఆ చేతిని ఆపేసేసి అతను కొడుకు అయినా గింజుకుంటున్నాడు ఇంకా చెయ్యాలని చెప్పి, కానీ గట్టిగా ఆపేసేసి ఆ టైంలో చెప్పట్లా ఎందుకు జరిగింది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, దీని వెనక కారణం ఏంటి అనేది నిదానంగా కూర్చొని అడుగుదాము, అప్పుడు డిస్కస్ చేద్దాము అని అనుకున్నాడు. అంటే మనం చేసిన కర్మ యొక్క ఫలితం కూడా ఏదో ఒక టైంలో తప్పకుండా మన దగ్గరికి వచ్చి తీరుతుంది. ఈలోపు దాని యొక్క ప్రభావము, కారణము ఇవన్నీ చూడగలిగినప్పుడు దాని నుంచి మనం బయటికి రాగలుగుతాము అని. అర్థమైంది అక్క. ఇప్పుడు మనం చేస్తున్నది అదే కదక్క, కర్మ కారణాన్ని చూస్తాం కదా, చూపిస్తున్నారు కదక్క. కొంతమందికి భవిష్యత్తు చూపిస్తున్నారు,
మీకు ఈ కర్మ రాబోతుంది అని ఎమ్మడిని ఏం చేస్తున్నాం? మళ్ళీ దాని కారణాన్ని చూస్తున్నామా లేదా? అవునక్క. ఉమ్, కర్మ అంటే శిక్ష కాదు. కర్మ సిద్ధాంతాన్ని నియంత్రించే సచేతన జీవుల లక్ష్యం ఒక వ్యక్తిని లేదా దేశాన్ని శిక్షించడం కాదు. తమ పనుల వెనుక ఉన్న కారణాలను, వాటి ప్రభావాలను హృదయపు లోతుల్లో నుంచి గుర్తించి మళ్ళీ అలాంటి పనులు చెయ్యకూడదు అని తెలుసుకోగలిగేలా వాళ్లకు జ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా కర్మదేవతలు పనిచేస్తారు. కర్మదేవతలు ఆ శిక్షణగా ఇచ్చి హృదయ లోతుల్లో నుంచి ఆ జ్ఞానం తీసుకురావడానికే ఈ పని చేస్తున్నారే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. లేదు. వాళ్ళకి శిక్ష వేసి ఏదో చెయ్యాలి అనేది కాదు, శిక్షణగా మార్చి దాన్ని జ్ఞానంగా మార్చుకోవడం కోసమే అవకాశాలు ఇస్తున్నారు కర్మదేవతలు. ఈ విధంగా మొదట మనం మళ్ళీ అలాంటి పనులు చెయ్యకూడదు అని తెలుసుకుంటాము. రెండవ విషయం ఏమిటంటే శూన్యంలో మనం కల్పించిన అస్తవ్యస్త స్థితి లేదా కాలుష్యం కర్మ సిద్ధాంతం ద్వారా తొలగిపోయి మనం మరింతగా పురోగమించడానికి మార్గం సుగమం అవుతుంది. చదువు. ఇక మూడవ విషయం ఏమిటంటే మొదట మనం మళ్ళీ అలాంటి పనులు చెయ్యకూడదు అని తెలుసుకుంటాము. రెండవ విషయం ఏమిటంటే శూన్యంలో మనం కల్పించిన అస్తవ్యస్త స్థితి లేదా కాలుష్యం కర్మ సిద్ధాంతం ద్వారా తొలగిపోయి మనం మరింతగా పురోగమించడానికి మార్గం సుగమం అవుతుంది. అంటే శూన్యంలో మనం సృష్టించున్నాం కదా కొన్ని, ఆ సృష్టించిన వాటి నుంచి కూడా బయటకు వచ్చేస్తాం. ఇక మూడవ విషయం ఏమిటంటే మనం తప్పనిసరిగా ఆనందాన్ని, సమృద్ధిని, ఆత్మోన్నతిని కలిగించే పనులే చెయ్యాలని తెలుసుకుంటాము. ఫైనల్ గా అవే కదా తెలుసుకునేది. కర్మఫలం వెంటనే రాకపోవడానికి మరో కారణం కూడా ఉంది. మామూలుగా కర్మలను ఆచరించేది ఒక వ్యక్తి. అతనికి ఎంతో మందితో బాంధవ్యాలు ఉండి అవి అన్నీ ఒక సంక్లిష్టమైన వ్యవస్థలాగా తయారైపోయి ఉంటాయి. కర్మ ఫలితం సరికాని సమయంలో వస్తే కనుక అది సరికాని వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. కర్మపరమైన సిద్ధాంతం న్యాయ సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి ఆ నిర్దిష్ట వ్యక్తికి చెందిన కర్మలో భాగస్వాములు కాని ఇతరులను అది ప్రభావితం చెయ్యదు. అంటే ఎవరైతే కర్మ ప్రభావాన్ని చూపించారో ఆ కర్మ యొక్క ఫలితాన్ని కూడా వాళ్లే పొందుతారే తప్ప వాళ్ళ భాగస్వాములు వాళ్ళకి ఎవరికి ఎఫెక్ట్ ఏమీ ఉండదు అని చెప్తున్నారు. అందువలనే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని తన కర్మ ఫలితాల ద్వారా గుణపాఠాన్ని నేర్చుకొని వాటి వెనుక దాగి ఉన్న కారణాన్ని అవగాహన చేసుకోవడానికి తగినంత పరిణితి ఆ వ్యక్తికి వచ్చినప్పుడు అతను కర్మ ఫలాలను అనుభవించే సమయం వస్తుంది. అంటే కర్మ ఫలితాన్ని కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేరు. ఆ టైము అతను ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఆ కర్మ ఫలితం నుంచి అతను ఇంకా ఎదుగుతాడు అని అనుకున్నప్పుడు ఆ ఫలితం అది కరెక్ట్ టైం అని చెప్పి ఆ టైంను చూసి అప్పుడు ఆ కర్మ ఫలితాన్ని ఇస్తారు. ఎంత గొప్పగుంది కదక్క అసలు. కొన్నిసార్లు అందుకు కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని జన్మల సమయం పట్టే అవకాశం కూడా ఉంది. అంతే. ఉదాహరణకు ఒక తండ్రికి 7 పిల్లలున్నారు. అతని స్వంత కర్మలు దోషపూరితంగా ఉన్నాయి. కానీ భవిష్యత్తులో సత్యాన్వేషకులై శిష్యులుగా రూపొందించబోతున్న వాళ్ళు ఉన్న తన కుటుంబాన్ని ప్రస్తుతం అతను పోషిస్తున్నాడు. ఇతర కుటుంబ సభ్యులపై ప్రభావం పడకుండా అతను తన కర్మరులాలను తీర్చుకోవడంలో
ప్రతిబంధకాలు ఉండకుండా అతనికి గుణపాఠాన్ని ఎలా నేర్పాలి? ఇప్పుడు ఇది క్వశ్చన్ తండ్రి ఏమో ఫలితాలను అనుభవించాల్సిన డ్యూటీ ఉంది. ఉంది. ఆయన యొక్క బిడ్డలు సత్యాన్వేషకులుగా ఉండాల్సిన డ్యూటీ ఉంది. ఆ, కానీ అట్లాంటప్పుడు ఈ ఫలితాన్ని తండ్రి ఏ కోణంలో అనుభవిస్తాడు? ఆ, అవునక్క, వాళ్ళ మీద ప్రభావం పడకుండగా ఈయన ఎలా అంటే అనుభవిస్తాడు? వీళ్ళు ఆల్రెడీ సత్యాన్వేషణలో ఉన్నారు, సత్యం అనే ఉన్నారు. మార్గంలో ఉన్నారు. ఉన్నారు. ఓకే ఓకే. అతని కుటుంబంలోని ఇతర సభ్యులు, సమూహం లేదా దేశంపై ప్రభావం పడకుండా ఆ వ్యక్తికి గుణపాఠాన్ని బోధించగల సమయం వచ్చే వరకు కర్మదేవతలు వేచి ఉంటారు. మళ్ళీ చదువు. అతను తన కర్మ రుణాలు తీర్చడం, ప్రతిబంధకాలు ఉండకుండా అతని గుణపాఠాన్ని ఎలా నేర్పాలి? అతని కుటుంబంలోని ఇతర సభ్యుల సమూహం లేదా దేశంపై ప్రభావం పడకుండా ఆ వ్యక్తికి గుణపాఠాన్ని బోధించగల సమయం వచ్చే వరకు కర్మదేవతలు వేచి ఉంటారు. అంటే సత్యాన్వేషణలో ఉన్నారు, సత్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎఫెక్ట్ తగలకూడదు కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూసి దాన్ని బట్టి ఆ ఫలితాలను అప్పుడు ఇస్తారు. ఒక పని ఎందుకు చేస్తున్నాము అనే కారణం తెలిసి చేసినప్పుడు ఫలితం వెంటనే ఎందుకు రాదు అనే ప్రశ్న ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఒక పని ఎందుకు చేస్తున్నాం అనే కారణం తెలిసి చేసినప్పుడు ఫలితం వెంటనే ఎందుకు రాదు అనే ప్రశ్న ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఫలితం ఒక పని ఎందుకు చేస్తున్నాం అనే కారణం తెలిసినప్పుడు తర్వాత ఫలితం వెంటనే ఎందుకు రాదు అనే ప్రశ్న ఉత్పన్నమయ్యే అవకాశం కూడా ఉంది. అవును, ఎమ్మడి ఎందుకు రాదు అనే అవకాశం కూడా ఉంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటంటే మనం చేసిన మంచి పనులు ఫలితాన్ని పొందడానికి కూడా తగిన సమయం కోసం వేచి ఉండాలి. ఓకే ఓకే, మంచి పనులు చేసాం, ఆ ఫలితం ఇప్పుడే ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? మరి నేను వాడికి అంత హెల్ప్ చేశాను కదా, మళ్ళీ నాకు ఇప్పుడు ఎందుకు హెల్ప్ అందించబడలేదంటే దానికి కూడా ఒక సమయం వెచ్చించబడింది. అంటే దుష్కర్మల ఫలితాన్ని అనుభవించడానికి సమయం ఎలా వెచ్చించబడిందో పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి కూడా ఒక సమయం వెచ్చించబడింది అని చెప్తున్నారు. అవునక్క, ఖచ్చితంగా అవసరమైన సమయానికి సమాధానం వస్తుంది. మనం చేసిన పనులన్నీ తక్షణమే నమోదు అవుతాయి, కానీ ఆ పనుల వలన వచ్చే ఫలితాలు అనేక అంశాలతో ముడిపడి ఉంటాయి. అంతే. ఉదాహరణకు, మీరు ఒక గొప్ప పని చేస్తున్నందువలన మీకు $50,000 రావలసి ఉంది, కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు ఆ సొమ్ములో భాగం లేదు. ఒకవేళ ఆ సొమ్మును వాళ్లతో పంచుకుంటే గనుక అది వాళ్లకు అనేక రూపాలలో హాని కలిగిస్తుంది. కాబట్టి మీరు ఆ డబ్బును పొంది ఈ జన్మలో లేదా ఇతర జన్మలో దాని కోసం దోహద పడిన వాళ్లతో లేదా మీరు గతంలో రుణపడిన వాళ్లకు తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు వాళ్లతో ఈ సొమ్మును పంచుకోగలిగేలా కర్మఫలం వేచి ఉండి తగిన సమయంలో వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ఓహో, అది రికార్డ్ కట్ చేసి చదువు, అది చాలా నిదానంగా నాకు. రికార్డ్ స్టాప్ చేసేస్తాను. స్టాప్ చేసేసి